తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 గల్లంతయ్యారు. వారిలో 5 మరణించారు. 2 స్థానికులు కాపాడారు. చనిపోయిన వారంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నారు. వివరాల ప్రకారం హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈత కొట్టేందుకు దిగి అంతా మునిగిపోయారు. 7 యువకులు కూడా గల్లంతయ్యారు. వారిలో 5 నీట మునిగి చనిపోయారు. 2 స్థానికులు కాపాడారు. మృతులు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వర్, సాహిల్, జతిన్గా గుర్తించారు. కోమరి మృగాంక్, ఎండి ఇబ్రహీం 2 ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ కోసం యువకులంతా డ్యాంలోకి దిగారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని 7 డ్యాంలోకి దిగారని పేర్కొంటున్నారు. 5 నీటిలో మునిగిపోయారు. 2 బయటపడ్డారని స్థానికులు తెలిపారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.